అందరికీ నమస్కారం. ఈరోజు మనం విష్ణుమూర్తి హయగ్రీవుడిగా మారినటువంటి అవతారాన్ని గురించి తెలుసుకుందాం. విష్ణుమూర్తి 10,000 సంవత్సరాల క్రితం రాక్షసులతో యుద్ధం చేసి బాగా అలసిపోయాడు. ఎక్కుపెట్టిన ధనస్సు అలాగే ఒక సమతల ప్రదేశంలో నేలకు ఆంచి పైకొనకు తన గడ్డము ఆంచి శరీర భారమంతా ధనస్సుపై మోపి విశ్రమించాడు. అలసట వలన బాగా నిద్రపట్టింది. అంతలో ఏదో యజ్ఞం చేయాలని ఋషులు బ్రహ్మ శివుణ్ణి తీసుకొని విష్ణులోకం వెళ్ళారు. అక్కడ విష్ణుమూర్తి కనిపించలేదు. దివ్య దృష్టితో చూస్తే రణరంగంలో యుద్ధం చేసి నిద్రపోతున్న విష్ణుమూర్తి కనిపించాడు. అందరూ అక్కడికి చేరారు. స్వామి నిద్ర లేవలేదు. స్వామిని నిద్రలేపడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించమని దేవేంద్రుడు చెప్పాడు. వంది అనే ఒక చెదపురుగును సృష్టించాడు. ధనస్సును కొరికి తినమన్నాడు. చెదపురుగు కొరకటం వలన వింటి నారి తెగి విష్ణుమూర్తి శిరస్సు తెగి ఉప్పు సముద్రంలో పడింది. ఋషులు దేవతలు అందరూ లక్ష్మీదేవిని ప్రార్థించగా ఒక అందమైన గుర్రపు తలను తెచ్చి పెట్టమని లక్ష్మీదేవి చెప్పింది. ఆనాటి నుండి విష్ణుమూర్తిని హయగ్రీవుడుగా పూజలు అందుకుంటూ ఉన్నాడు.